ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. రవీంద్ర భారత్ లో జరిగిన ముఖ్య కార్యక్రమంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగాల సంక్షేమం, భవిష్యత్తు ప్రణాళికపై మాట్లాడారు. తెలంగాణ అంటే నమ్మకం. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులుగా బాధ్యత తీసుకోవడం అంటే భద్రత అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. రవీంద్ర భారత్ లో జరిగిన ముఖ్య కార్యక్రమంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్తు ప్రణాళికపై మాట్లాడారు. తెలంగాణ అంటే నమ్మకం. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులుగా బాధ్యత తీసుకోవడం అంటే భద్రతగా ఆయన పేర్కొన్నారు. ముందుగా సింగరేణి కార్మికులకు బీమా కల్పించాలన్న డిప్యూటీ సీఎం ప్రతిపాదనపై తనకు ఫస్ట్ అనుమానం కలిగిందని సీఎం చెప్పారు. ₹1 చెల్లించకుండా ₹1,00,00,000 బీమా ఎలా సాధ్యమవుతోందా అనిపించిందని తెలిపారు. కానీ ప్రమాదవశాత్తు మరణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు ఆ బీమా సొమ్ము అందించి ఆ పథకం సక్సెస్ సాధించిందని ఈ సందర్భంగా వివరించారు. అదే నమూనాలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఉచిత ప్రమాద బీమా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు బ్యాంకర్లతో ఒప్పందం కూడా కుదిరిందని సీఎం రేవంత్ వెల్లడించారు. బతికున్నప్పుడు ఉన్న బంధాలు చనిపోయాక సానుభూతికే పరిమితమవుతాయని, కానీ ఆర్థిక భరోసా ఇచ్చే బీమా ఉద్యోగుల కుటుంబాలకు నిజమైన ధైర్యాన్ని ఇస్తోందని సీఎం అన్నారు. ఉద్యోగుల భద్రత యజమానిదేనని, ఆ యజమాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మేం దొరలం కాదు, గడీలు లేవు అంటూ తాను సాధారణ నాయకుడిని, కొందరు తనను గుంపు మేస్త్రి అని ఎగతాళి చేసినా అదే తన బలంగా పేర్కొన్నారు. అదే తన ప్రతిష్టగా వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రభుత్వం మధ్య వారధులే ఉద్యోగులని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై కూడా సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లలో భారీ అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీశారని ఆరోపించారు. అయినా ప్రస్తుత ప్రభుత్వం ఎన్ని సవాళ్లు ఎదురైనా నెల 1 తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్టు తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను విడతల వారీగా విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల కృషి కారణంగానే సంక్షేమ పథకాలు ప్రజలకు విజయవంతంగా చేరుతున్నాయని సీఎం చెప్పారు. రోజుకో గంట అదనంగా పనిచేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పెరిగిన ఆదాయాన్ని ఉద్యోగుల అవసరాలకు మాత్రమే వాడుకుంటామని హామీ ఇచ్చారు.